ప్రైజ్ ద లార్డ్. మీరంతా బాగున్నారా? దేవుడు అనంతమైన ప్రేమ స్వరూపి. అనంతం అంటే ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని మైళ్ళు అని కాదు, లెక్కలేదు. అంటే ఆకాశానికి భూమికి ఎంత దూరం, దాన్ని ఎవరు కొలత ఇల్లేడు. అంత ప్రేమ మన మీద చూపించాడు. మనం ఏమో నేను బిల్డింగ్ కట్టుకోవాలని ఆశపడతాం, బంగారు నగలు పెట్టుకోవాలని ఆశ, ఆస్తి సంపాదించాలని మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ఆయన ఏమో నా బిడ్డలు, నేను సృష్టించిన నా జనాలని ఆయన మన వైపు చూస్తుంటాడు. అందుకే టుడే December 5 फ्राइडे 2025 ईयर, आज December 5 तारीख 2020 पर 5 जुम्मे का रोज इन्नीकी 5 తేదీ डिसेंबर 5 తేదీ 2025 வருஷம் வெள்ளிக்கிழமை சாயங்காலம். உன் பேர் என்னது? நியாஸா రియాజా? రియాజ్. అతనికి ఇంకో పేరు ఉంది, అఖిల్ అని. సరే, ఎవరి పేరు ఎలా ఉన్నా ఏమైనా కానీ మనం ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. యెషయా 33వ అధ్యాయం 21వ వచనం. యెషయా 33వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. ఆమేన్. నేను 1990, కొంతమంది మొదటిసారిగా ఈ వీడియో చూస్తానని ఒకటి రెండు మాటలు చెప్పేసి ఒక పాట పాడి ముగిస్తాను. 1996వ సంవత్సరం గుంటూరు జిల్లా ఉండవల్లిలో బ్రదర్ ఏసన్న గారి ద్వారా రక్షణ పొందాను. మేము 3 అన్నదమ్ములు. 1, 2, 3. నేను ఆఖరి వాడిని, 3వ వాడిని. 7th క్లాస్ చదివాను. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేవుడు నాకు ఇచ్చాడు. 30 సంవత్సరాల నుండి నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. ఇక్కడ నుండి అంటే దేవుని చిత్తమైతే 2026వ సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నుండి నేను నా ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థనలో గడుపుతుంటా. అప్పుడు పలానా దైవజనుడు వించివేటలో ఉన్నాడంట, అతను ఏదని చెప్తే అది జరుగుతుందంట అని జనం వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చే దర్శనం దేవుడు నాకు ఇచ్చాడు. సరే, నేను 1996లో బ్రదర్ యేసన్ గారి ద్వారా బ్యాప్టిజం పొందినప్పుడు ఆ రోజు పాడిన పాట, ఆయన సముఖంలో నేను పాడింది ఉండవల్లిలో. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. అల్లెలు చెప్పావా? నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆత్మ
ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవన ఆధారము. నీ కృపయే నా జీవన ఆధారము.